ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీను, కృష్ణలంక వైపు పోని. ఓకే మేడం. డాడ్, ఎవరు మమ్మల్ని ఇలా కట్టేశారు? నేనే కట్టేశాను. మీరా? అవును, నేనే. మీరు తిన్న భోజనంలో కొంచెం మత్తుమందు కలిపాను. వెంటనే స్పృహ రావాలి కదా. పోయే ముందు ఆ బాధ మీకు తెలియొద్దు. సడన్ గా విలన్లా మాట్లాడుతున్నారేంటండి? అయ్యో, ఆ మారణాయుధాలు ఏంటండి బాబు? ముందవి బయటపడేసి మా కట్లు విప్పండి. పడేయండి. విప్పటానికి కాదు కట్టింది, లేపేయడానికి. డాడ్, నువ్వు మమ్మల్ని చంపుతావా డాడ్? ఈ పుణ్యం నేను మూట కట్టుకోవట్లేదమ్మా. మరి ఇంకెవరికి ఇస్తున్నావు డాడ్? అప్పా, నువ్వు ఉండవమ్మా. ఏమండి, ఇది పుణ్యం కాదండి, చంపడం మహాపాపం. ఏయ్, మాట్లాడకండి. చంపుతానంటుంటే మాట్లాడకుండా ఎలా ఉంటాం డాడ్? చంపేంత ద్రోహం అసలు మేమేం చేశాం? ఎవరికైతే ద్రోహం చేశారో వాళ్లే వస్తున్నారు. కొంచెం వెయిట్ చేయండి. అంకుల్, అదుగో వచ్చారు. అంకుల్, డాడ్ వదలండి. సార్ శృతమ్మ, మీ నాన్న బిజినెస్ మ్యాన్ అన్నావు, కిల్లరా? బా కాదండి. మరి అవేంటమ్మా? మ్యూజియంలో ఐటమ్లు పెట్టినట్టు పెట్టాడు. వచ్చిన వాళ్ళు ఎవరో కూడా తెలీదు. పార్ట్లుగా కోసేసి మన పాటలు అమ్ముకుంటారేమో. అంకుల్, వచ్చావా అపర్ణ? రామ్మా. నన్ను ఎందుకు రమ్మన్నారు? చూస్తే నీకే అర్థమవుతుంది. రామ్మా. బెయిల్ ఇచ్చి భోజనం పెట్టి చంపేస్తున్నాడు రా బాబా. బా భూపతి గారు, చూద్దాం ఎవరు. రామ్మా, చూడమ్మా. ఒప్పు. పదమ్మా. డాడ్, ఏం చేస్తున్నావు డాడ్? క్షమించమని ఇంకొకసారి చేయమని చెప్పాం కదా మేము. మీరు క్షమించడాన్ని తప్పు చేశారు. మీరు ఈ భూమి మీద బతకడానికి అనర్హులు. అమ్మా అపర్ణ, నీకు అన్యాయం చేసిన వీళ్ళని బెయిల్ మీద తీసుకొచ్చాను. న్యాయస్థానం వేసిన శిక్ష అనుభవించి బయటకొచ్చి దర్జాగా వీళ్ళు బతకూడదనే తీసుకొచ్చా. అదుగో కత్తి, అదుగో పాయిజన్. అక్కడే తాడుంది, అక్కడే కర్ర ఉంది. కత్తితో పొడుస్తావో, పాయిజన్ని మింగిస్తావో, తాడుతో ఊరేస్తావో, కర్రతో బాది చంపేస్తావో నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు ఎలా చంపుకుంటావో అలా చంపుకో. డాడ్, డాడ్, నువ్వే ఇలా దగ్గరుండి మమ్మల్ని చంపించడం భావ్యం కాదు డాడ్. ఛీ, నోర్మై. ఇది భావ్యం కాదా? మీరు రాజేశం చంపింది భావ్యమా? ఒక మనిషిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అది నేను ఊహించగలను. అమ్మ అపర్ణ, నిజంగా చెప్తున్నాను, ఒక్కగానొక్క కూతురని గారాబంగా పెంచాను, కానీ ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తుందని నేను ఊహించలేదు. దాని కన్న తండ్రిగా చెప్తున్నాను, ఇలాంటి చీడ పురుగులు సమాజంలో ఉండకూడదమ్మా. చంపేయమ్మా, చంపేయ్. అమ్మమ్మ వద్దమ్మా, మేము జైలుకే పోతాం. జడ్జి వేసిన శిక్షనే అనుభవిస్తాము. అది మీకు సరైన శిక్ష కాదనే కదా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది.
చావే మీకు సరైన శిక్ష. డాడ్ ప్లీజ్ డాడ్, ఇంత పెద్ద శిక్ష మాకు వేయకండి డాడ్. మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీరు మా జీవితాల్ని కాపాడతారనుకున్నాను, కానీ ఇలా పైకి పంపించే ప్లాన్లు వేస్తారనుకోలేదు. ప్లీజ్ మేము మారిపోయామని చెప్తున్నాం కదా డాడ్. ప్లీజ్ మమ్మల్ని నమ్మి వదిలేయండి డాడ్. ప్లీజ్ ప్లీజ్ అప్పో ప్లీజ్ అప్పన్నా మమ్మల్ని చంపొద్దు. ఆయన మాటలు వినకు, నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో ప్లీజ్ వెళ్ళిపో. అమ్మా, నువ్వు ఆ గాలి మాటలు వినకమ్మా. డాడ్ నీ భర్త ప్రాణాలు తీసేసిన వాళ్ళ ప్రాణాలని తీసేసేయ్. చంపి పగ తీర్చుకొని రా. నేను బయట వెయిట్ చేస్తుంటా. డాడ్ ప్లీజ్ డాడ్ ప్లీజ్ డాడ్ ప్లీజ్ డాడ్ ప్లీజ్ డాడ్ డాడ్ డాడ్. అప్పరా తల్లి, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, వదిలేయమ్మా. పట్టుకో. కట్లిపమ్మా, పట్టుకుంటాను. విప్పుతా. మీరు చచ్చాక అప్పు ప్లీజ్ వద్దు. అప్పు అబ్బా కొట్టదు అమ్మో, అప్పు వద్దు. అప్పు కొట్టకప్పు, అప్పు అప్పు అమ్మో. అప్పు కొట్టావు కదా, దీంతో నీ కోపం చల్లర్చుకో ప్లీజ్. మమ్మల్ని చంపకు ప్లీజ్. అప్పు చంపకు, చంపకు. ప్లీజ్ వద్దు ప్లీజ్ ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.